నమస్తే వెల్కమ్ టు 69 టీవీ. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ ఎదురుదాడి చేస్తుంటే తిప్పికొట్టాల్సిన సొంత పార్టీ నేతలు సైతం సీఎంపై గుర్రుగా ఉన్నారా? సీఎంపై ఎవరు విమర్శలు చేసినా తనదైన స్టైల్లో ఫైర్ అయ్యే ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ప్రతిపక్షాలతో నేను సైతం అంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ అనే మాట మరోసారి రుజువు చేయబోతున్నారా? ఆ ఫైర్ బ్రాండ్ సీఎంపై అసహనంతో ఉన్నారా? మరికొద్ది రోజుల్లోనే ఆ ఫైర్ బ్రాండ్ బ్లాస్ట్ అవడానికి సిద్ధమవుతోందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో అలకలు ఎవరికి వారిదే పై చేయి అనుకునే వాళ్లే ఎక్కువ. కానీ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక అంతా ఒకటై పనిచేస్తున్నారనే భావన కలిగిందనుకునే సమయంలో మరోసారి పార్టీ నేతలతో మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రతిపక్షాలు ఇటు పార్టీ అటు ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే ఎవరు స్పందించకపోయినా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి మాత్రం ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా ప్రతి విమర్శలు చేస్తూ సమాధానం చెబుతూ వస్తుంటారు. కానీ అదే జగ్గారెడ్డి ఇప్పుడు అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అసలు ప్రభుత్వంలో ఉన్నామా అనే భావన కలుగుతుందని కొంతమందితో వాళ్ళ ఆవేదన పంచుకుంటున్నారట. అసహనానికి గురైన జగ్గారెడ్డి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తొందరలో పాత జగ్గారెడ్డిని చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పకనే చెప్పుతున్నారట. ప్రభుత్వం మనదైనప్పటికీ ఒక్క పని కూడా జరగట్లేదని అధికారులు సైతం మా చేతుల్లో ఏం లేదని చేతులెత్తేస్తున్నారట. ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్లకు ఇవ్వకుండా అధికారం చేతుల్లోకి తీసుకుని ఏం చేద్దామనుకుంటున్నారని ఫైర్ అయ్యారట. ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మారామని తలలు పట్టుకుంటున్నారని, పార్టీలో ఉన్నవాళ్ళు మాకే దిక్కులేదు మీరెందుకు వచ్చారా బాబు అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఒక విధంగా సంగారెడ్డి ప్రజలు నాకు మంచే చేశారు, నాకు మేలు కోరి నన్ను ఓడించారని, ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయానికి నేను వ్యతిరేకమని, నన్ను గెలిపిస్తే నాకు నచ్చకపోయినా సచ్చిన పాములా పడి ఉండాల్సి వస్తుండే, అందుకే నా ప్రజలు నన్ను ఓడించి నన్ను యువరాజును చేశారని కొంతమంది దగ్గర చెప్పుకొచ్చారట. అంతేకాదు తాజాగా జరిగిన మీడియా చిట్చాట్లో కూడా రివెంజ్ పాలిటిక్స్ ఎవరికి ఇప్పటికీ పనికిరాదని, ప్రజల మెప్పు పొందేలా ప్రభుత్వ పనితీరు ఉండాలని, లేకుంటే తెలంగాణ సాధించడం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఆలియాస్ టీఆర్ఎస్ని ప్రజలు ఇంటికి పంపారని, ప్రజలు ఆశించిన ఫలితం రాకుంటే ఎవరికైనా అదే గడితి పడుతుందన్నారు. రివెంజ్ పాలిటిక్స్ పనికిరావు అని, బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నది కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చారా, లేకుంటే మరేదైనా ఉందా? ఎందుకు పాత జగ్గారెడ్డిని చూశారు అనే వ్యాఖ్యలు చేశారు. దానికి వెనకాల ఉన్న మర్మం ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.